హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ తెలుగు సాహిత్య చరిత్రలోని ఎర్రన్న యుగం సమకాలీన కవుల గురించి అయితే మనం తెలుసుకుందాం. వచ్చేయండి. ఎర్రన్న కాలం వచ్చేది 1280 1164 అంటే 14వ శతాబ్దం వాడనమాట. జన్మస్థలం గుడ్లూరు, మన నెల్లూరు జిల్లా అనమాట. తల్లిదండ్రులు పోతాంబ సూరణ, ఇంటి పేరు చదలవాడ, తాత ఎర్రపోత సూరి, బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు, ఆస్థానం ప్రోలమ వేమారెడ్డి, సంస్థానం అద్దంకి, కవితా శైలి సూక్తి వైచిత్రి. రచనలు రామాయణం, ఆలభ్యం, హరివంశం, భారతారణ్య పర్వశేషం, నృసింహ పురాణం. ఆలభ్య రచనలు కవి సర్ప గారుడము, చందో గ్రంథము, నీలకంఠేశ్వర శతకం, నృసింహాసి శతకం కవిత్రయంలో మూడవవాడు. శివుడై ఉండి విష్ణు సంబంధమైన వాక్యాలు రచించాడు. ప్రతిభా పాండిత్యాలలో నన్నయ్య తిక్కన్లకు సమానుడై భారతారణ్య పర్వశేషాన్నేగాక హరివంశాన్ని కూడా రచించి భారతానికి సమగ్రతను కల్పించాడు. ఎర్రన ఆపస్తంభ సూత్రుడు, శ్రీవత్స గోత్రుడు. ఆంధ్రదేశంలో రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలమ వేమారెడ్డి ముఖ్య పట్టణం అద్దంకి. ప్రతిభతో నారణ్య పర్వశేషము చెప్పి కవులకు జీవుల పండవులుగాక అని ఎర్రన వంశీయుడైన చదలవాడ మల్లన తన విప్ర నారాయణ చరిత్రలో ఎర్రన రచనలు పేర్కొన్నాడు. ఎర్రనకు భారతారణ్య పర్వశేషం వల్ల ప్రబంధ పరమేశ్వరుడు అన్న బిరుదు వచ్చింది. ఎర్రనకు నృసింహ పురాణం వల్ల ప్రబంధ పరమేశ్వరుడున్న బిరుదు సార్థకమగుచున్నది. ఎర్రన మొదటి ఆలభ్య రచన రామాయణం. ఎర్రన రామాయణ, హరివంశ కావ్యాలు ప్రోలమ వేమారెడ్డికి అంకితం. ఎర్రన అరణ్య పర్వశేషాన్ని నన్నయ్య పేర తదాత్రచనాయక అన్నట్లు రచించాడు. ఎర్రన అరణ్య పర్వశేషాన్ని 4వ ఆశ్వాసం. స్ఫురదరుణాంశ రాగరుచి బొంపిరి ఓవ అంటూ 143వ పద్యంతో ప్రారంభించాడు. భారతానికి పరిసృష్టి గ్రంథం హరివంశం రచనతో కలిపి భారతాన్ని మహాభారతం అంటారు. ఎర్రన హరివంశం రచనలో పల్లె జీవితాన్ని మనోహరంగా వర్ణించాడు. నృసింహ పురాణానికి ఎర్రన మొదటి పెట్టిన పేరు లక్ష్మీ నరసింహావతారం. తెలుగు సాహిత్యంలో తొలి క్షేత్ర మహత్య కావ్యం నృసింహ పురాణం. ఎర్రన నృసింహ పురాణం గ్రంథానికి మూలం బ్రహ్మాండ పురాణం. నన్నయ్య భట్టు తిక్కన కవినాథులు చూపిన త్రోవ పావనం బెన్న అని ఎర్రన హరివంశంలో సృష్టించాడు. ఎర్రన కవి సర్ప గారుడం అని చందో గ్రంథాన్ని రాసినట్లు కస్తూరి రంగకవి తన ఆనందరంగ రటాంచదం అన్న గ్రంథంలో ఉదాహరించాడు. ఎర్రన భారతంలో కానవచ్చే ముఖ్య ఘట్టాలు ధర్మ వ్యాధోపాఖ్యానం, దుర్యోధనుని ఘోషయాత్ర, సావిత్రోపాఖ్యానం, కర్ణజన్మ వృత్తాంతం, సైంధవ పరాభావం, కుమారస్వామి అవతారధికం, నాచ సోమన కాల క్రీస్తక 1300-1380. ప్రాంతం కడప జిల్లా. ఆస్థానం హరిహర బుక్కరాయులు. ఆగ్రహహారం పెంచుకల దిన్నె కడప జిల్లా, తుడుముల దిన్నె కడప జిల్లా. బిరుదులు నవీన గుణసనాథుడు, సంవిధాన చక్రవర్తి, సాహిత్య రస పోషకుడు, సకల భాషాభూషణుడు, సర్వజ్ఞుడు, సకలాగమవేది, అష్టదశ పురాణాద్విదుడు, అష్టభాష కవిత్వ శ్రీ. రచనలు ఉత్తర హరివంశం 1340 ప్రాంతం. ఆలభ్య రచనలు ఆది పురాణం, వసంత విలాసం, హరివిలాసం, హరవిలాసం. ఎర్రన సమకాలికులలో అగ్రగణ్యుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు నాచన సోమన వివరాలను తెలియజేసే శాసనం పెంచుకల దిన్నె శాసనం. నాచన సోమన తన ప్రతిభ పాండిత్యానికి పెంచుకల దిన్నె, తలిమెల్ల దిన్నె, అగ్రహారాలను దానంగా పొందాడు. ఉత్తర హరివంశం కావ్యం హరిహరనాథునికి అంకితం. ఉత్తర హరివంశంలో నాయకుడు శ్రీకృష్ణుడు, ధీరోదాత్తుడు. ఉత్తర హరివంశంలో ప్రధాన రసం వీరం.
ఉత్తర హరివంశం 6 ఆశ్వాసాల ప్రబంధం. బాల వ్యాకరణకర్త పరావస్తు చెన్నయ్య సూరి నాచన సోముని సర్వజ్ఞుడు అని ప్రస్తావించాడు. కవులు భాస్కర రామాయణ కర్తలు. తెలుగులో చంపు కావ్య రూపంలో వెలిసిన మొట్టమొదటి కావ్యం భాస్కర రామాయణం. భారత భాగవతాలుగా భాస్కర రామాయణం కూడా బహుకృతత్వం గల రచన. భాస్కర రామాయణం హొల్లకి భాస్కరుని ఆధ్వర్యంలో రచించడం వల్ల దీనికి భాస్కర రామాయణం అని వచ్చింది. భాస్కర రామాయణం సాహిని మారనకు అంకితం ఇవ్వబడింది. తెలుగులో పుత్ర మిత్ర శిష్య సంహితంగా రచింపబడిన రామాయణం భాస్కర రామాయణం. భాస్కర రామాయణంలో ఏ భాగం ఎవరో రాశారు? కర్తలు, కాండాలు. హాలోకి భాస్కరుడు అరణ్యకాండం, యుద్ధకాండం పూర్వభాగం. మల్లికార్జున భట్టు కొడుకు బాలసుందర కిష్కాంద కాండాలు. కుమార రుద్రదేవుడు శిశువుడు అయోధ్యకాండం. అయ్యలార్యుడు మిత్రుడు యుద్ధకాండం శేషం. భాస్కర రామాయణ రచయితలు విశేషాలు. వ్యాకరణవేత్త అయిన భాస్కర రామాయణ కవి మల్లికార్జున భట్టు. భాస్కర రామాయణం అధిక భాగం రాసినది మల్లికార్జున భట్టు. రామాయణాన్ని సంక్షిప్తీకరించిన కవి కుమార రుద్రదేవుడు. త్రీకారంతో ప్రారంభం కాని మొదటి కావ్యం భాస్కర రామాయణం. రావిపాటి త్రిపురాంతకుడు కాలం క్రీస్తుశకం 1380. వ్యవహారిక నామం రావపాటి తిప్పన్న. రచనలు త్రిపురాంతకు ఉదాహరణం మదన విజయం, అంబికా శతకం, చంద్రతారావళి, ప్రేమాభిరామం సంస్కృతం. రావిపాటి త్రిపురాంతకుడు రాసిన 8 ఆశ్వాసాల కామశాస్త్ర గ్రంథం మదన విజయం. సంస్కృత కామశాస్త్రమైన కోకాకము మదన విజయం అనే రచనకు మూలం. తెలుగులో కోకాకము రచయిత కూచి రాజు ఎర్రన. రావిపాటి త్రిపురాంతకుడు అయిన రాసిన సంస్కృతి విధి రూపకం ప్రేమాభిరామం. శరభాంకుడు కాలం 2వ ప్రతాపరుద్రుని సమకాలికుడు. రచన శరభాంకలింగ శతకం. శ్రీగిరి కవి రచనలు నవనాథ చరిత్ర, శ్రీరంగ మహత్యం, శ్రీగిరి శతకం. కవులు రచనలు వెన్నెలకంటి జన్నమంత్రి, దేవకీ నందన శతకం. చిమ్మపూడి అమరేశ్వరుడు, విక్రమసేను, గణపనారాధ్యుడు, సర్వశాస్త్ర చింతామణి, ద్విపద యోగ శాస్త్రం. శరభాంకుడు, శరభాంకలింగ శతకం. పెద్దయ్యమాత్యుడు, జక్కన తాత, తొలి తెలుగు అవధాన విద్యకు ఆద్యుడు. దోనయామాద్యుడు, సంశయానందము వర్షశాస్త్రం. కొరవి సత్యనారాయణ, రామాయణ బిరుదు, ఆంధ్ర కవిత పితామహ. పశుపతి నగనాథుడు, మదన విలాసం, విష్ణు పురాణం. చూశారు కదా, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథ యుగం గురించి అయితే తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.